ఈ సంబంధించినటువంటి ఏదైతే సంబంధించినటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి బర్లక్క కూడా వచ్చింది. ఇక్కడ వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళు దెబ్బలాకినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? ఇదంతా రౌడీ రాజకీయం అన్న, 100% రౌడీ రాజకీయమే. ఇంకా అసలు ఎంత దారుణం, ప్రజాపాలన కాదు ఇది, అసలు ప్రజాపాలనే కాదు. మోతీలాలన్న 9 days ధర్నా చేసిండు. ఇంతనన్నా జాలి ఉండాలన్న. ఓట్లప్పుడు అప్పుడు ఫ్రీగా ఉన్నాడు, ఊరు వచ్చి ఓట్లు తిరిగినప్పుడు ఫ్రీగా, అప్పుడు ఫ్రీ టైం ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని కలిసిండు, మాతో మాట్లాడిండు. ఇప్పుడు ఫ్రీగా లేడా అంటే ఇప్పుడు అంతా బిజీ ఉన్నాడా? మళ్ళీ ఎప్పుడు ఫ్రీగా ఉంటాడు? 5 years వచ్చినాక ఫ్రీగా ఉంటాడా? అట్లా ఇట్లా కొయ్యాల్సిన అవసరం లేదు. ఇది మా గవర్నమెంట్, నిరుద్యోగుల గవర్నమెంట్ అన్నాడు. ఇది నిరుద్యోగుల గవర్నమెంట్ ఎందుకు అవుతుంది అన్న? ఇష్టం వచ్చినట్టు ఎట్లా దోస్తారు మనుషులని? 5 years కి మా ఓట్లు అవసరం లేదా? ఇష్టం వచ్చినట్టు చూడండి అన్న, మీరు మాకేమన్నా చూడండి అసలు ఎట్లా తగిలింది దెబ్బల. ప్యాంట్ మొత్తం గిలిపి కాళ్ళు మొత్తం ఎట్లా కడుతుంది. రేవంత్ రెడ్డి సార్ రావాలి, మాకు ఫస్ట్ మెగా టీఎస్ ఇవ్వాలి, గ్రూప్ 2 పోస్టులు వేయించాలి, గ్రూప్ 1 100 ఇవ్వాలి. ఏం రెస్పాండ్ అవుతున్నాను? ఆయన బిజీగా ఉన్నాడు, తెల్లవాళ్ళని కలవనికే, వాళ్ళని కలవనికే, వీళ్ళని కలవనికే బిజీగా ఉన్నాడు. కానీ మమ్మల్ని పట్టించుకున్నాడు, ఓట్లు మాతో ఇప్పించుకున్నాడు, ఫారెన్ వాళ్ళని కలుస్తుండు, వాళ్ళ నీళ్ళని కలుస్తుండు. రీసెంట్ గా సార్ రేవంత్ రెడ్డి సార్ ఏమంటాడు? చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటాడు. చంద్రబాబు నాయుడు అంత బాగా చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్. ఆయన శిష్యుడు అంటే మరి ఏం చేస్తున్నాడు? ఒక జాబ్ ఇవ్వలేదు అన్న. నేను 15,000 జాబ్ ఫిల్అప్ చేసినాం. ఎక్కగానే అన్నాడు ఎవరేసిరన్నా? గవర్నమెంట్ వేసింది జాబ్. నిరుద్యోగులను పట్టించుకుంటలేడు. ఏం పట్టించుకున్నాడు? నిరుద్యోగులను పట్టించుకున్నాడు. ఇంకొకటి అన్నాడు ఇప్పుడు వరకు ఏంటంటే అన్న కానిస్టేబుల్ జాబ్స్ 15,000 ఫిల్అప్ చేసినట్టు. ఏ గవర్నమెంట్ వేసింది అన్న? నేను వచ్చిన 2 నెలలనే 15,000 కానిస్టేబుల్ జాబ్ ఫిల్అప్ చేసినట్టు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కి జస్ట్ పట్టా ఇచ్చి ఈ పేరు ఇదంతా గౌరవ రాజకీయం అన్నారు. ఏం చూసామన్నా? ఇది రెస్పాండ్ కావాలి, రేవంత్ రెడ్డి సార్ రావాలి. మా బాధలు, ఇది మా గవర్నమెంట్, మేము ఓట్లేసి గెలిచిన గవర్నమెంట్. మా ఇష్టం ప్రకారం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇష్టం ప్రకారం జాబ్స్ మాకు ఇవ్వాలి. కొంతమంది పేదలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ డిసిషన్స్ తీసుకొని ఇక్కడ జాబ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దారులు చేయడం అనేది దేశాలను మేము వదిలిపెట్టాం. దేశ వరకు అసలు వదిలిపెట్టాము. మాకు జాబ్ చేయాలి. ఎందుకు మాట్లాడాలి కదా ఆటలలో వచ్చిరన్నా. మేము ఇక్కడ సైలెంట్ దొంగలు ఇక్కడ ఆటోలలో దాచుకొని సడన్ గా వచ్చి ఆపేసుకొని సడన్ గా దిగి మేము అక్కడికి చూస్తూనే ఉన్నాము. వాళ్ళు వచ్చి ఆటోలో నిరుద్యోగుల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. ఈ రోజు మరి ఎట్లా చూడాలి? ఈ రోజు నిరుద్యోగుల పరిస్థితి ఘోరంగా ఉందంటే ఇప్పుడు రోడ్డుకి ఆందోళన చేస్తున్నారంటే దేని గురించి చేస్తున్నారా? ఇన్ని రోజులు ఊరు తప్పులు చేసుకొని స్టడీలలో కూర్చొని చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు. ఈ రోజు అన్నిటిస్టోడ్ ఏంటంటే వాళ్ళు నచ్చినట్టు చేసుకుంటారు. ప్రజాపాలన అన్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారన్నా? మీకు ఫస్ట్ క్యాండిడేట్ జాబ్ క్యాండిడేట్ రిలీజ్ చేసిన తర్వాత ఏదైనా సత్కారం చేస్తాను. ఈ రోజు చేసిండు ఆయన, ఈ రోజు చేసిండు ఆయన. కొట్టండి, పట్టుకోండి సార్, కొట్టండి. మీరు చేసే ఆఘాతానికి నా హస్బెండ్ కి దెబ్బలు తగిలి వస్తే చూడండి. మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగులే కదా, ఎట్లా కొడతారు సార్ మీరు? ఒకప్పుడు మీరు కూడా నిరుద్యోగులే కదా, మా మీద ఎట్లా ఎట్లా చేస్తారు? ఒకసారి చూడండి మా హస్బెండ్ కి ఎట్లా దెబ్బలు తగిలి సార్. ఎట్లా సార్ మీరు? ఒకప్పుడు మీరు కూడా మాలాగా నిరుద్యోగులే కదా, కొట్టుకోండి. ఒక్కసారి ఇట్లా పట్టుకునే వాళ్ళు మా నిరుద్యోగులను చంపేయండి, ఊక అయిపోతుంది. చూశారు కదా, ఇది ప్రభుత్వం ప్రజాపాలన అంటే ఇది. ప్రజాపాలన అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పటికైనా సరే ఊర్లో ఏదో చెప్పింది కదా, ఈ ప్రభుత్వం ఎవరైనా వింటారా? మేము రాము సార్, మేము రాము. ఎట్లా అరెస్ట్ చేశారు మీరు? నిరుద్యోగులే కదా, మీరు మాట్లాడచ్చు కదా. ఇప్పుడు దెబ్బల కారణం ఎవరు? ఇదేనా మీ ప్రభుత్వం అంటే? అన్న ఒకటే ఇక్కడ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఆందోళన చేసుకోకుండా సంబంధించినటువంటి ఇప్పటి వరకు స్టాప్ అవుతుంది. మాకు జాబ్ చేసే వరకు మేము స్టాప్ చేయం. మాకు జాబ్ చేసే వరకు మేము స్టాప్ చేయం. ఇది ఇలానే కొనసాగుతుంది. వీళ్ళు ఎంతవరకు ఇప్పుడు మీరు చూసి లైవ్ అయితే మమ్మల్ని కొట్టడం కానీ తెలవడం కానీ జరుగుతుంది. లాఠీలు పట్టుకొని ఇప్పుడు కొత్తగా దెబ్బలు మళ్ళీ తింటాం. మా సమస్య అని చెప్పేసి నిరుద్యోగులు ఇక్కడ కూడా ఊర్లలో పోయి ప్రచారం చేసి పోయిన గవర్నమెంట్ ను చిత్త అయితే ఓడించింది. ఈ గవర్నమెంట్ వస్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతామని గెలిపించు. కానీ ఇప్పుడు
తర్వాత అంటారు కదా సామెత, కొండెక్కిన తర్వాత కోతి ఎగిరి గంతులేసింది అన్నట్టు అయిపోయింది. ఒకటే చెప్తున్నా, ఈ అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ మాకైతే జాబ్స్ ఇవ్వండి. 2 లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం త్వరలో అంటున్నారు. ఇన్ని రోజులు ఏం చేసిరు? 6 నెలలు అవుతుంది. ఇప్పటికి త్వరలో అని చెప్పేసి నెట్టేస్తున్నారు. కానీ ఇదైతే కరెక్ట్ కాదు. జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ప్రకటించాలి. ఇప్పుడు ఈ అక్రమ అరెస్టులు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపాలి. ప్రతి మెట్రో స్టేషన్ కాడ ఉన్నారన్న నారాయణ కూడా అవన్నీ చూసుకుంటూ వచ్చినాము. ప్రతి మెట్రో అసలు రానివ్వట్లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ అని కూడా చూడకుండా లాక్కుపోతున్నారు. మరి లాక్కుపోతున్నారు. మాకు కావాల్సిన జాబ్ క్యాలెండర్ కాదు, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 2 పోస్టులు. జాబ్ క్యాలెండర్ ఇచ్చుకో. 1:100 ఇవ్వాలన్నా, 1:50 అని చెప్పేసి అది చర్చలు జరపాలని కన్ఫర్మ్ చేశారు కదా. 1:100 ఇవ్వాలి. ఎందుకంటే మేము ఎన్నుకున్న గవర్నమెంట్ కదన్నా, మా ఇష్టాలను కూడా మరి అంటే నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పింది కదా మరి గవర్నమెంట్. ఉంటుందా? అసలు ఉండట్లేదు. మమ్మల్ని అరెస్ట్ చేయిస్తుంది. ఎంత మార్నింగ్ నుంచి మేము 7:30 నుంచి ఉన్నాం. ఎక్కడ నాకు నిర్బంధిస్తారు. మెట్రో స్టేషన్ కాడ కానీ ఎక్కడ చూసినా కానీ పట్టేసుకొని ఫోన్లు చెక్ ఉండడం. మా మధ్యలో కూడా మస్కీలో ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ రోజు ఆపేయాలని చాలా కుట్ర చేస్తారు. కానీ ఈ రోజు మాత్రం మేము ఎక్కడ వెళ్ళాం. ముట్టడి చేసే వరకు మాత్రం మేము ధర్నా దిగుతాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ గెట్ టుగెదర్ ఈ రోజు కన్ఫర్మ్ చేసి ముట్టడి చేసి ఇక్కడ నుంచి వెళ్తామని. మరి ఈ రోజు స్పందన వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్పందన వచ్చే వరకు చేస్తాం. స్పందన వచ్చే వరకు చేస్తాం. యూనివర్సిటీ పవర్ ఏందో రోజు మేము ఇక్కడ నుంచి కదలామని ఈ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 100% అవుతుంది. ఎందుకంటే ఈ రోజు స్టార్ట్ అయింది. ఈ రోజు తోటి అయిపోదు. రేపు ముందు ప్రతి రోజు జరుగుతుంది. ఈ రోజు కొద్దిగా ఆపొచ్చు కానీ రేపైతే ఆపలేరు కదా. రేపు సెక్రటరీ పెట్టుకో, ఎల్లుండి సీఎం ఉంటాడు. అంతా కాకపోతే ప్రతి మినిస్టర్ ఇంటి ముందర కూడా కూర్చుంటాం. మేము ఖచ్చితంగా ఎత్తున్నాం. దీన్ని మాత్రం ముందు తీసుకెళ్లి ప్రభావితం చేస్తాం.